కొలెస్ట్రాల్ గురించి గత వీడియోలో మాట్లాడుకుంటున్నప్పుడు కొలెస్ట్రాల్ భూతాన్ని చూపిస్తూ స్టెరాయిడ్స్ లాంటి డ్రగ్స్ ని ఇంట్రడ్యూస్ చేసి ఒక భయానికి గురి చేసి ఎలా $1 బిలియన్ ఇండస్ట్రీగా మారిందో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ స్టెరాయిడ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సింథటిక్ హార్మోన్స్ లా పనిచేస్తాయి. ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి లేదా ఇమ్యూనిటీ సప్రెస్ చేయడానికి వాడతారు. విపరీతమైన జాయింట్ పెయిన్లు వస్తే స్టెరాయిడ్ వాడతారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వస్తే స్టెరాయిడ్ వాడతారు. ఆస్తమా వచ్చినా స్టెరాయిడ్స్ వాడతారు. హై ఫీవర్స్ వచ్చినా స్టెరాయిడ్ కొడతారు. చర్మ వ్యాధులు వచ్చినా స్టెరాయిడ్స్ వాడతారు. ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చినా స్టెరాయిడ్స్ వాడతారు. అది ఐబిఎస్ క్రాన్స్ మయోసైటిస్ మల్టిపుల్ స్క్లిరాసిస్ ఏదైనా చెప్పండి, 100 రకాల ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నాయి కదా. వీటన్నిటికీ ఆ నొప్పి టెంపరీగా తగ్గించడానికి స్టెరాయిడ్లు వాడతారు. ఆ స్టెరాయిడ్లు వాడటం వల్ల జనరల్ గా సాధారణ సమస్యలు సైడ్ ఎఫెక్ట్లు అయితే గుండెల్లో మంట, హార్ట్ బర్న్ అంటాం కదా, ఆకలి ఎక్కువ అవటం, బరువు పెరగటం, నిద్రలేమి, మూడ్ స్వింగ్స్, ఇటువంటివి సాధారణ సైడ్ ఎఫెక్ట్లు. కానీ మేజర్ సైడ్ ఎఫెక్ట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? ఆస్టియోపోరోసిస్ దగ్గర నుంచి, డయాబెటీస్ దగ్గర నుంచి, ఒకటి కాదు 8, 9, 10 లెక్కలేనన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం దాని గురించి. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్, స్టెరాయిడ్స్ అనేవి ఆస్టియోక్లాస్ట్ యాక్టివిటీని పెంచుతాయి. ఇవి బోన్ సెల్స్ ని బ్రేక్ చేస్తాయి. అలాగే బోన్ నిర్మాణం చేసే సెల్స్ ఆస్టియోక్లాస్ట్ సెల్స్ యాక్టివిటీని తగ్గిస్తాయి. ఇంకా స్టెరాయిడ్స్ వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది. డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్య అయిన డయాబెటిక్ దిశగా కూడా ఈ స్టెరాయిడ్స్ వల్ల వెళ్తాం జరుగుతుంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ కూడా స్టెరాయిడ్స్ వల్ల పెరుగుతుంది. కంటి చూపు మందగించే ప్రమాదాలు, పూర్తిగా కోల్పోయే ప్రమాదాలు కూడా కొన్ని మనం చూస్తూనే ఉన్నాం స్టెరాయిడ్స్ వల్ల. అధిక మోతాదులో స్టెరాయిడ్స్ కొడితే ఏమేమి ప్రమాదాలు వస్తాయో ఒకసారి మాట్లాడుకునే క్రమంలోనే కదా ఇవన్నీ చెప్తుంది. ఆకలి ఎక్కువ వేయటం వల్ల అధిక బరువు పెరుగుతారు. కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి. హార్ట్ స్ట్రోక్ కి అవకాశం ఉంది. లివర్ ఫంక్షన్ దెబ్బతినే అవకాశం ఉంది. కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినే అవకాశం ఉంది. అడ్రినల్ ఇన్సఫిషియన్సీకి దారితీస్తుంది. ఇమ్యూన్ సప్రెషన్ కి దారితీస్తుంది. అంతే కదా, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇమ్యూన్ సప్రెషన్ కి ఉపయోగపడుతుంది కదా స్టెరాయిడ్స్. ఇట్లా శరీరంలో అనేక రకమైన దీర్ఘకాలిక సైడ్ ఎఫెక్ట్లు రావడానికి స్టెరాయిడ్స్ ముఖ్యమైన కారణం, ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిని పట్టుకుని $1 బిలియన్ ఇండస్ట్రీ చేసేసుకుంటున్నారు. దాన్ని మనం కన్వీనియంట్ గా మన ఇష్టం వచ్చిన విధానంలో మనం ఉంటూ, మన ఆహార విధానంలో ఎట్లయినా ఉంటూ, మన యాక్టివిటీ ఏమి లేకుండా, ఎక్సర్సైజ్ ఏమి చేసుకోకుండా, సెడెంటివ్ లైఫ్ స్టైల్లో ఉంటూ హాయిగా స్టెరాయిడ్లు కొట్టి చేసుకుంటున్నాం. ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి ఆలోచించండి. చక్కగా మన ఆహార విధానంలో మార్పులు చేసుకుంటే, మన జీవన విధానంలో మార్పులు చేసుకుంటే, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా యాక్టివిటీ పెంచుకుంటే, స్ట్రెస్ లేకుండా చూసుకుంటే, నిద్రలేమి లేకుండా చూసుకుంటే, ఇటువంటి డ్రగ్స్ రూట్ కాజ్ ని అడ్రస్ చేయవు కదండి. సిమ్టమ్స్ అడ్రస్ చేసే ఈ స్టెరాయిడ్స్ మనకి ఎందుకు సార్? పైపెచ్చు దీని సైడ్ ఎఫెక్ట్లు ఎన్ని ఉన్నాయి అని అందరూ చెప్పి మరీ ఇస్తున్నారు కదా. దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, కానీ తప్పదు. మరి నొప్పి తగ్గాలంటే తప్పదు. విపరీతమైన నొప్పులు ఉన్నాయంటే స్టెరాయిడ్లు. అక్కడికి ప్రభుత్వాలు చాలా నియంత్రిస్తున్నాయి. మార్ఫిన్ లాంటి ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఇవ్వద్దని రూలింగ్ పాస్ చేశారు. అంత ప్రమాదకరమైన ప్రభుత్వాలు కూడా ప్రకటించిన తర్వాత కూడా ఇంకా అదే వాడుతున్నారు, అదే ప్రక్రియలో వెళ్తున్నారు. జీవన శైలిలో మార్పు చేసుకునే దిశలో అయితే ఎవరు ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకండి? రండి సార్ సెల్ హెల్త్ క్లినిక్ కి. స్టెరాయిడ్స్ తో పని లేదండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న సప్లిమెంటరీ ఫంక్షనల్ మెడిసిన్స్ తో మనం తగ్గించుకుందాం. అంత సివియర్ గా ఉన్నాయి మీ సప్లిమెంట్స్ తో తగ్గుతాయా? ఎందుకు తగ్గవు సార్? ఆహారంలో కూడా మార్పులు చేసుకుందాం, జీవన శైలిలో మార్పులు చేసుకుందాం, ఫంక్షనల్ మెడిసిన్ పనిచేసే మందుల్లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకుందాం సార్. బయో అవైలబిలిటీ బాగుండే సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకుందాం. ఖచ్చితంగా స్టెరాయిడ్స్ నుంచి దూరంగా ఉంచడానికి మా విధానం పనిచేస్తుంది సార్. అర్థం చేసుకోండి. ఒక్కసారి సెల్ హెల్త్ క్లినిక్ వచ్చా ఈ విధానం ఏంటో అర్థం చేసుకోండి. ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందండి. పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ పెయిన్ రిలీఫ్ కోసం న్యాచురల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా ఆ ఎలక్ట్రిక్ కరెంట్, చిన్న చిన్న పార్టికల్స్ కరెంట్ జనరేట్ అవుతూ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకుంటూ వెరికోస్ వెయిన్స్ లాంటి సమస్యల నుంచి కూడా పరిష్కారం మార్గం వైపు తీసుకువెళ్లే పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ ఉంది కదండి. అసలు మీ శరీరాన్ని ముట్టుకోదు, లోపలికే వెళ్ళవద్దు, మీ శరీరాన్ని కూడా ముట్టుకోదు కదండి. హాయిగా అటువంటి థెరపెటిక్ వాల్యూస్ ఉంటే వాటిని చూసుకోకుండా ఈ స్టెరాయిడ్లు కొట్టేసి ఎందుకంటే శరీరాన్ని ఇబ్బంది పెడతారు. అందుకే ఈ రోజు నుంచి స్టెరాయిడ్ నుంచి దూరంగా ఉందాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.